హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లేఖా సుధీ. ఈ రోజు మన బ్లాగ్ లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ కర్రీ అనగానే అందరికి చాలా టైం పడుతుంది, గట్టిగా ఉంటుంది అనుకుంటారు. కానీ చాలా మెత్తగా, చాలా ఫాస్ట్ గా, టేస్టీగా చేసుకునేది చూపిస్తాను రండి. బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని కుక్కర్ ఉంటే చాలండి, చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కిలో మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో పసుపు 1/2 టీ స్పూన్, కల్లుప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 150 గ్రామ్స్ వేసి మటన్ కి బాగా కలిపి మ్యారినేట్ చేశానండి. మర్చిపోవద్దు, ఫ్రిడ్జ్ లో ఉంచండి. మటన్ కర్రీ చేసేటప్పుడు కనీసం 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలండి. నేనైతే 2 అవర్స్ మ్యారినేట్ చేస్తాను. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లో మనకి మటన్ కర్రీ కావాలంటే ముందు రోజు రాత్రే నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచేస్తాను. అప్పుడు మటన్ కర్రీ చాలా మెత్తగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడుతున్నాను. గరం మసాలా పౌడర్ ఎక్కువగా వాడడం మంచిది కాదనేసి నేను కొంచెమే వాడి ఆ మసాలా దినుసులు తాలింపులో వేసేస్తానన్నమాట. అలాగా నేను ఇందులో చెక్క, లవంగ, ఇలైచి, సాజీరా తాలింపులోకి వాడుతున్నాను. 3/4 కిలో మటన్ కి 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటున్నానండి. సన్నగా చిన్నగా తరిగి ఆయిల్లో బ్రౌన్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయగానే అడుగంటుతూ ఉంటుంది. పైగా కుక్కర్లో పెడుతున్నామని ఆయిల్ కూడా తక్కువ వేసాము. అందుకని కొంచెం గమనించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ కూడా బాగా వేగాక మ్యారినేట్ చేసిన మటన్ను వేసుకోవాలి. మటన్ మంచిగా వేడెక్కే వరకు, పచ్చితనం అంతా పోయి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు 5 to 10 మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత కూరలో 1 గ్లాస్ వాటర్ వేసి మొత్తం కూర కలిపేసేసి మూత పెట్టి విజిల్స్ పెట్టండి. 10 to 15 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ని హైలోనే ఉంచండి. అది మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మటన్ క్వాంటిటీ కానీ అది ముదురుగా ఉందా లేతగా ఉందా చూసుకొని విజిల్స్ ఇచ్చుకోవాలి. నేనైతే ఈరోజు 3/4 కిలోకి నేను 12 విజిల్స్ ఇచ్చాను. కూర చాలా బాగా ఉడికింది. గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కూరంతా కలిపేసి 2 మినిట్స్ సిమ్ లో అలాగే మగ్గనివ్వాలి. అంతేనండి, టేస్టీ మటన్ రెడీ అయిపోయింది. చపాతీలోకి, పూరీలోకి త్వరగా మటన్ కర్రీ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరెన్నో రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కదంబ సుమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.